అని ఎప్పుడు అనుకుంటూ ఉంటా. అన్ని రకాల అన్యాయమైనటువంటి జిల్లా అంటూ ఏదైనా ఉందంటే అది ప్రకాశం డిస్ట్రిక్ట్ నా దృష్టిలో. వెరైటీ ఆఫ్ రీజన్స్. ఒకటి, ప్రకాశం డిస్ట్రిక్టు ఏర్పాటు చేసిన తర్వాత అంటే అన్ని ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలను కలిపి చేశారు. సో నువ్వు కర్నూలు నుంచి తీసుకొచ్చిన మార్కాపురం డివిజను, ఎర్రగొండపాలెం అవి చూస్తే అవి రాయలసీమ కన్నా అర్థాన్నం. నెల్లూరు నుంచి వచ్చిన దర్శి, పొదలి, మా కందుకూరు ఈ ఏరియాలు కూడా చాలా మెట్ట ప్రాంతాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ అప్లాండ్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్టు డబల్ కర్సు క్లైమాటికలీ. ఒకటి ఏమంటాం, ఇది నార్త్ వెస్ట్ మాన్సూన్, దాని తెలుగులో ఏమంటాం, నైరుతి ఋతుపవనాలు సరిగ్గా అటుకొచ్చి ఆగిపోతాయి. ఇది నల్లమల హిల్స్ ప్రివెంట్ చేస్తాయి. సో నీకు పడే ఏ కాస్త వర్షమైనా అటు నంద్యాల, ఆళ్ళగడ్డ అటు పడుతుంది, కానీ ఇటుకు రాదు. ఇటు ఈశాన్య ఋతుపవనాలు కూడా సరిగ్గా ఈ తమిళనాడు, ప్రకాశం డిస్ట్రిక్టు వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్యాపర్ అయిపోతాయి. సో అందుకని ఆ ఏరియా అంతా చాలా వర్షాభావమైనటువంటి ప్రదేశం. సో అట్లీస్ట్ రాయలసీమలో ప్రాంతంగా ఉన్నప్పుడు రాయలసీమ కింద గుర్తింపబడి కొంత మేలు జరిగేది. అది ఇప్పుడు జరిగే అవకాశం కూడా లేదు. దీన్ని ఏదో కోస్టల్ డిస్ట్రిక్ట్ కింద చూస్తూ ఉన్నారు. సరే, ఏదో ఆ దొనకొండలో క్యాపిటల్ వచ్చి ఉంటే అది వేరేగా ఉండేది, అది కూడా రాలేదు. సో ఈ ప్రకాశం డిస్ట్రిక్టు కలెక్టర్గా మీ అనుభవాలు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మీ వ్యూహం. బికాస్ 3 ఏళ్ళు పనిచేయటం అనేది గుడ్ థింగ్. యాక్చువల్లీ కలెక్టర్గా 3 years ఫుల్ టర్మ్ ఉండటం అనేది జిల్లా మీద పూర్తి అవగాహన రావడానికి కూడా తోడ్పడుతుంది. సో మీ అభిప్రాయాలకు వస్తే కొద్దిగా పంచుకుంటే బాగుంటుంది దాని మీద. మీరు వ్యక్తీకరించినటువంటి విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో, అన్డౌటెడ్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాజ్ నెగ్లెక్టెడ్, బ్యాక్వర్డ్, మిక్స్ ఆఫ్ 3 regions. దీనికి ఒక చిన్న సోదాహరణంగా వివరించడానికి ఆ జిల్లా నైసర్గిక స్వరూపం కానివ్వండి, ఆ జిల్లా వెనకబడుతున్న కారణం కానివ్వండి, ఒకే ఒక మాటలో చెప్తాను సార్. మీరు ఆ జిల్లా వాసి, నాకంటే కూడా ఎక్కువ మీకు తెలుసు. నేనేదో అక్కడ పదవి రీత్యా పోయినవాడినే కానీ, బట్ మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అది, మీకు ఇంకా నాకంటే కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఒకసారి డ్వాక్రా గ్రూపుల మీటింగ్ పెట్టాను 3 డివిజన్స్లో. కందుకూరు డివిజన్ మీరు అన్నట్టు, మార్కాపురం డివిజను, ఒంగోలు డివిజన్. ఆ రోజుల్లో 3 డివిజన్స్, ఒకరోజు తర్వాత ఒకరోజు, 3 రోజులు వరుసగా. డ్వాక్రా మహిళల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నప్పుడు, మీరందరూ ఒక కామన్ డ్రెస్లో వస్తే బాగుంటుంది, ఐడెంటిటీ. రోజు మీరు ఏ డ్రెస్లో ఉన్నా పర్లేదు, కానీ మీటింగ్లకు అటెండ్ అయ్యేటప్పుడు, మీ మంత్లీ మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఉంటే బాగుంటుంది అని నా సూచన. మీరేమంటారు అన్న అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. కందుకూరులో నేను మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ నేనేం చెప్పానంటే, బ్లౌజ్ అనేది వైట్, దాంట్లో కాంప్రమైజ్ లేదు. శారీ మీరు ఏ కలర్ కావాలనో చెప్పండి, అదే ప్రిస్క్రైబ్ చేస్తాం. మేము ఇస్తామని కాదు, శారీలు ఇస్తామని కానీ బ్లౌజులు ఇస్తామని కాదు. మీరు సభ్యులు కాబట్టి గౌరవంగా డ్రెస్ వేసుకొని వస్తే బాగుంటుంది. విలేజ్లో కూడా అందరికీ తెలిసిపోతుంది, విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎందుకు ఆ డ్రెస్లో వస్తారంటే, అది జనానికి వాళ్ళని చూస్తూనే తెలిసిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను అడిగాను. అట్లాగే మార్కాపురంలో, ఒంగోలులో. సార్, యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. కందుకూరు వాళ్ళు పచ్చ, ఎల్లో కలరు చూజ్ చేసుకున్నారు. ఒంగోలు వాళ్ళు బ్లూ కలర్ చూజ్ చేసుకున్నారు. మార్కాపురం వాళ్ళు ఎల్లో కాదు, గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నారు. దీని వెంటనే నాకు వచ్చిన స్ఫురణ ఏంటంటే, వీళ్ళు మార్కాపురం వాళ్ళు ఎప్పుడూ ఆ నల్లమల ప్రాంతంలో, అటవిక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో ఆ కలర్ అనేది స్థిరీకరించబడింది, గ్రీన్.
అటవీ ప్రాంతం. ఒంగోలు వాళ్ళు బ్లూ ఎందుకు వేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆ సముద్రం చూసి చూసి ఒంగోలు నుంచి చీరాల వరకు అటు ఆ రోజుల్లో వాళ్ళకంతా ఇంకా క్యాచప్ కాలేదు సార్, ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు. లేదు కదా. తర్వాత మార్కాపూర్ అయింది, కందుకూరు అయిపోయింది. కందుకూరు వాళ్ళు అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ వాణిజ్య పంటలు పసుపు, కొన్ని పొగాకు, ఇవన్నీ కూడా పండిస్తారు. ఆ కలర్ చూసి 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 వాళ్ళకి ఆ మైండ్లో అది ఏర్పడింది. ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే ప్రకాశం జిల్లా అనేది పేరుకు మాత్రమే, ఎవరు ఓన్ చేసుకోవట్లేదు సార్. అది ఓనర్షిప్ లేదు సార్ అక్కడ. రెండోది ఏంటంటే భావదారిద్ర్యం ఉండకూడదు అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ప్రకాశం జిల్లా మాది అనేటటువంటి ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి లీడర్స్ లేరు. నేను కందుకూరు కనిగిరో కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇంకొకరెవరో ఒంగోలులో చేస్తారు, ఇంకొకరెవరో మార్కాపురం. ఆ లీడర్స్లో కూడా ఆ ఏరియాస్ డివైడ్ అయిపోయినాయి. ఒక దాన్ని ఓనర్షిప్ను తెలుగులో చెప్పాలనుకుంటే ఇది మా జిల్లా అనేటటువంటి ఫీలింగు కొద్దిగా తక్కువేమో అనిపిస్తుంది. పెద్ద మినిస్టర్లు అయిన లీడర్లు కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇతరు ఏదో అవుతున్నట్టున్నారు. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. కలెక్టరు, ఎస్పీ తప్ప అక్కడ జిల్లాను ఇంటిగ్రేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ లేవు ప్రకాశం జిల్లా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ లేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా. అక్కడ రైతులు చాలా స్కిల్డ్ ఫార్మర్స్. విత్తనాలు ప్రొడ్యూస్ చేయడంలో వాళ్ళకున్నంత నైపుణ్యము ఇంకెవరికి ఉండదు. అండ్ వాళ్ళంతా కూడా రైతాంగం, కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు. ఏదో కంపెనీలు పెట్టి దోచుకొని పోవటం అనేటటువంటి మనస్తత్వం వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన కూడా రాదు. చివరికి ఒక్క మాట చెప్తాను నేను. ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా కూడా పట్టుకోలేము. వెరీ ఎమోషనల్ పీపుల్. ఇప్పుడు నేను ఈరోజు రైతుల గురించి మాట్లాడాను అనుకోండి, ఇంకా ఏ ఊరికి పోయినా కూడా రైతులు మావాడే అనుకుంటారు. మత్స్యకారుల గురించి మాట్లాడాను అనుకోండి, మత్స్యకారులు అనుకుంటారు. వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటున్నారు కానీ మనం జిల్లాను ఓన్ చేసుకోవట్లేదు. అందుకే ఆ రోజుల్లో ఒక కవి ఉండేవాడు, నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఆయన్ను కూర్చోబెట్టి నా రూమ్లో ఒక 2-3 రోజులు జిల్లా గీతం అనే ఒకటి రాయించాను. కనీసం స్కూళ్ళలో ఈ గీతాన్ని మీరు ఆలాపించండి మిగతా కార్యక్రమాలతో పాటు. నైసర్గిక స్వరూపము, ప్రజల జీవన విధానము, మోటుపల్లి అని ఉంది. మోటుపల్లిలో ఒకప్పుడు శ్రేష్ఠి పెద్ద వ్యాపారం చేశాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియాలి, చారిత్రాత్మకమైనటువంటి విషయాలు. ఆ మహానుభావుడు స్వర్గీయ నాగభైరవ కోటేశ్వరరావు గారు నా రిక్వెస్ట్ను మన్నించి అద్భుతమైనటువంటి గీతం, జిల్లా గీతం అని చెప్పారు. జిల్లా అంటే జిల్లా కాదు, ప్రకాశం జిల్లా అని చెప్పి అద్భుతమైన నేను నా బుక్లో